ఎలీషా ఏం చేస్తున్నాడు? చదువుతాను అమలా, చదువురా. కొత్త మట్టి పాత్రలో కొంచెం ఉప్పు వేసి నా దగ్గరికి కొనిరండి. అట్లే చేసిరి. అతడు ఇక మీదట ఈ నీరు చావును కాని గర్భపాతమును కాని కలిగింపమని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు అక్కడ? ఉప్పును వేయటం వల్ల ఆ 3 సమస్యలు తీరిపోయాయి. దేవుని బిడ్డారా, ఇక్కడ ఉప్పు అంటే ఏంటి? ప్రభు ఏమన్నాడు? మీరు ఉప్పు వలె ఉండండి అంటున్నాడు. దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు ఏమంటున్నాడు? మీరు వెలుగు వలె ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ప్రభు వెలుగై ఉన్నాడు కనుక మీరు వెలుగు వలె ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఉప్పు వలె ఉండండి అంటే ఏంటి? ప్రభు ఉప్పై ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉప్పు అంటే ఎవరో కాదు, యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో, ఆ ఉప్పు ఏ విధంగా అయితే నీటిలో వేసినప్పుడు ఆ నీరు నిర్మలమైనయో, శుభ్రమైనయో, మంచినీరుగా మారినయో, యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఏమైంది? మనకు హృదయ శుద్ధి కలుగుతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.